ఒక బీసీ ఎన్నికలలో ఓర్చినాక మనమే మన ఎవరబ్బా అమ్మ నైరుతమ్మ బీసీ ఎన్నికలు ఓర్చినాక పోబేకంట. అదే బీసీ వెళ్ళకపోతే మీ అప్పుకి మీ నాన్నకి 94,000 ఓట్లు పడ్డారు అని నడుస్తున్నా. కేవలం తిప్పి కొడితే 10,000 ఓట్లు లేదు ఏమిటి అంటే మా బీసీలు మా ఎస్సీ మైనార్టీలు అందరూ తక్కువ అని అడుగుతున్నా. సరే ఈసారి పోబేకన్నా కదా, ఈసారి 2009 ఎన్నికలలో నీకు ఎక్కడ వెన్నుపోటంటే నీలో ఉంది. ఒకరు ఎన్నికలు వచ్చినాక వెన్నుపోటు పొడిచి మీ పార్టీ పాతాళంలోకి పోయిందని చెప్పి సందర్భంగా చేస్తున్నా. అవునా కదా? అవునా? చూడండి 1924లో ప్రతి తెలుగుదేశం నాయకులు పోలీస్ స్టేషన్ చుట్టూ కేసులు ఈరోజు ఎంత కేసులు ఉన్నాయి. ఈరోజు చూడండి మన 24లో మనం వచ్చాం. 2 సంవత్సరాల్లో ఏ ఒక్క పోలీస్ స్టేషన్ అయినా కేసు నమోదు అయ్యిందని నేను అడుగుతున్నా. ధైర్యంగా చెప్తున్నా. పార్టీ కాదు, అందరూ బాగుండాలని మంచి ఉద్దేశంతో 2 సంవత్సరాలు ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు కాలేదు. మొన్ననే పెద్ద ఆయన అన్నాడు, నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన, జయరామ్ గారు మీ గుంటకల్ నియోజకవర్గంలో లాండర్ చాలా బాగుంది అన్నారు. చాలా బాగుంది, అందరూ ఒకటే. కానీ ఈ రెడ్డమ్మ మాటకి మీరు చూడండి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి రెచ్చిపడుతున్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు, ఈ అమ్మాయి ఇంట్లో ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో